హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీస్ ఏలేట్ ఛానల్లో పల్లీ చట్నీ చూపించబోతున్నాను. ఈ చట్నీని ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా ఏ టిఫిన్స్కైనా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొన్ని మిరపకాయలు, 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇక్కడ నేను మిరపకాయలని విరిచి వేయట్లేదు, అందుకనే మూత పెట్టాను. మూత పెట్టకుండా ఉంటే కనుక మిరపకాయలు ఫ్రై అవుతున్న టైంలో పేలుతాయి. ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే మిరపకాయలని మధ్యలోకి కట్ చేసి ప్యాన్లో వేసి వేపుకుంటే మిరపకాయలు పేలవు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాము. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్కి లిడ్ పెట్టి చక్కగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని చట్నీలో వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఆ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి మనం మళ్ళీ తాలింపు కూడా యాడ్ చేసామంటే ఆహా, ఏమి రుచి అనకమానరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.